Ma'am, your board is visible. Hello? Yes, ma'am, your board is visible, but your audio is not clear, ma'am. Ma'am? Ma'am, 1 minute, ma'am. I will call you. Now is it clear? Okay, thank you. Shall I start recording, ma'am? Yeah, sure. Good evening, everyone. Good evening, everyone. Today our topic is about adjectives and its types. ఇవాళ మనము అడ్జెక్టివ్స్ వాటి టైప్స్ గురించి తెలుసుకుందాం. అడ్జెక్టివ్స్ గురించి మీరు లాస్ట్ క్లాస్లో తెలుసుకున్నారు. అడ్జెక్టివ్స్ అంటే ఏంటమ్మా? అడ్జెక్టివ్స్ ఆర్ ద వర్డ్స్ దట్ క్వాలిఫైస్ ఆర్ డిఫైన్స్ నౌన్స్. నౌన్ కానీ ప్రొనౌన్ కానీ నౌన్ గురించి కానీ ప్రొనౌన్ గురించి కానీ చెప్పే వాటిని ఏమంటాము? అడ్జెక్టివ్స్ అంటాము. ఈ టాపిక్ మీరు లాస్ట్ క్లాస్లో చదువుతున్నారు, కానీ ఒక్కసారి నా అడ్జెక్టివ్స్ అంటే ఏంటి, మీరు లాస్ట్ క్లాస్లో ఏ టైప్ ఆఫ్ అడ్జెక్టివ్ గురించి చదువుకున్నారు అనేది ఒక్కసారి రికలెక్ట్ చేసుకొని, ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చాలా టైప్స్ ఆఫ్ అడ్జెక్టివ్స్ ఉన్నాయి, అవన్నీ ఏంటి, అవి ఎప్పుడు ఎలా యూజ్ చేయాలి, వాటి ఎక్కడెక్కడ యూజ్ చేస్తాము, అవి ఎలా ఐడెంటిఫై చేయాలి అనేది మనం ఈ క్లాస్లో చెప్పుకుందాం. ఓకేనమ్మా? అడ్జెక్టివ్స్ ని మనం తెలుగులో ఏమంటాము? విశేషణ అంటాం. విశేషణ అంటే ఏంటి? ఏదైనా ఒక వస్తువు గురించి కానీ ఒక మనిషిని గురించి కానీ విశేషించే దానిని మనం విశేషణ అంటాం. అలాగే ఇంగ్లీష్కి వచ్చేటప్పటికి ఏదైనా ఒక నౌన్ గురించి కానీ ప్రొనౌన్ గురించి కానీ తెలియజేసే పదాలన్నిటిని మనం అడ్జెక్టివ్స్ అంటాం. నౌన్ అంటే ఏంటమ్మా? నౌన్ అంటే ఏంటో కూడా మనం లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నాం. పేర్లు, ఏదైనా ఒక వస్తువు పేరు కానీ మనిషి పేరు కానీ ఒక జంతువు పేరు కానీ ఒక స్థలం పేరు కానీ వాటి పేర్లను తెలిపేదాన్ని నౌన్ అంటాం.
ఈ నౌన్ కి బదులుగా అంటే ఈ నామవాచకానికి బదులుగా ఏవైతే పదాలు వాడతామో వాటిని మనము ప్రోనౌన్ అన్నాము, అంతే కదా. ఇప్పుడు ఈ అడ్జెక్టివ్స్ అంటే ఏమంటున్నాను, ఈ నౌన్ గాని ఈ ప్రనౌన్ గాని వాటి గురించి, వాటి స్వభావం గాని వాటి గురించి తెలియజేసే వాటిని అడ్జెక్టివ్ అంటున్నాం. అది ఎగ్జాంపుల్ ఏంటి, షీ వోర్ ఏ బ్యూటిఫుల్ డ్రెస్. షీ వోర్ ఏ బ్యూటిఫుల్ డ్రెస్. షీ అంటే ఏంటమ్మా, ఆమె. ఆమె అనేది ఏంటి, ప్రొనౌన్. ఇక్కడ నౌన్ ఏంటి, డ్రెస్. డ్రెస్ అంటే ఏంటి, ఒక వస్తువే కదా, ఒక వస్తువు. ఆ వస్తువు ఎలా ఉందని చెప్తున్నారు, బ్యూటిఫుల్ గా, అందంగా ఉంది, చాలా అందంగా ఉంది. ఈ డ్రెస్ యొక్క విశేషణే కదా చెప్పింది, ఈ డ్రెస్ గురించే కదా చెప్పింది బ్యూటిఫుల్ అనే వర్డ్. సో ఈ బ్యూటిఫుల్ అనే వర్డ్ ఏమవుతుంది, అడ్జెక్టివ్ అవుతుంది. సో ఈ బ్యూటిఫుల్ అనే వర్డ్ ఏమవుతుందమ్మా, ఈ బ్యూటిఫుల్ అనే వర్డ్ అడ్జెక్టివ్ అవుతుంది. అర్థమైందా ఇప్పుడు అడ్జెక్టివ్ అంటే ఏంటి అనేది? ఇదంతా మీరు క్లాస్ లో తెలుసుకున్నారు కాబట్టి ఊరికే ఒక్కసారి రీకలెక్ట్ చేస్తున్నాను, మీకు మళ్ళీ గుర్తు చేస్తున్నాను. ఇప్పుడు ఈ అడ్జెక్టివ్స్ లో ఇది ఏం చేస్తుంది, ఈ నౌన్ గురించి తెలియజేస్తుంది, డిస్క్రైబ్ చేస్తుంది. కాబట్టి దీన్ని ఏం టైప్ ఆఫ్ అడ్జెక్టివ్ అంటున్నాము, డిస్క్రిప్టివ్ అడ్జెక్టివ్ అంటున్నాను. ఏమంటున్నాను, డిస్క్రిప్టివ్ అడ్జెక్టివ్ అన్నాను. దాని యొక్క గుణాన్ని తెలియజేస్తుంది, దాని యొక్క స్వభావాన్ని తెలియజేస్తుంది, కాబట్టి దాన్ని డిస్క్రిప్టివ్ అడ్జెక్టివ్ అన్నాము. అవునా, అర్థమైందమ్మా. దానిని డిస్క్రైబ్ చేస్తుంది, ఆ నౌన్ అనేది ఎలా ఉన్నది అనేది డిస్క్రైబ్ చేస్తుంది. ఈ నౌన్ ని డిస్క్రైబ్ చేస్తుంది కాబట్టి దాన్ని ఏమంటున్నాను, డిస్క్రిప్టివ్ అడ్జెక్టివ్. అర్థమైంది కదా ఇక్కడ దాకా. ఈ డిస్క్రిప్టివ్ అడ్జెక్టివ్ లో ఇప్పుడు అట్లాగే చూడండి, రాము ఈజ్ టాల్. రాము ఈజ్ టాల్. రాము అనేది ఏంటమ్మా, నౌన్. ఈ నౌన్, ఈ రాము అనే అతను ఎట్లా ఉన్నాడు, పొడవుగా ఉన్నాడు. ఇతని యొక్క గుణాన్ని ఇతన్ని డిస్క్రైబ్ చేస్తుంది, ఈయన ఎలా ఉన్నాడు అనేది డిస్క్రైబ్ చేస్తుంది. కాబట్టి దీన్ని టాల్ అనే దాన్ని డిస్క్రిప్టివ్ అడ్జెక్టివ్ అన్నాను. ఇది నౌన్, ఇది అడ్జెక్టివ్. ఇక్కడి వరకు అర్థమైంది కదా. ఇప్పుడు ఇతన్ని గురించి తెలియజేస్తుంది కాబట్టి, రాము అనే అతని గురించి ఇది తెలియజేస్తుంది కాబట్టి, ఇతన్ని డిస్క్రైబ్ చేస్తుంది కాబట్టి డిస్క్రిప్టివ్ అడ్జెక్టివ్ అన్నాం. ఇప్పుడు అట్లా కాకుండా క్లాస్లో రాము, సోము ఇద్దరు ఉన్నారు. వీళ్ళిద్దరు కొంచెం హైట్ గానే ఉన్నారు. వీళ్ళిద్దరు పొడవుగా ఉంటారమ్మా క్లాస్లో. వీళ్ళిద్దరిలో ఎవరు పొడవుగా ఉన్నారు, ఎక్కువ పొడవుగా ఎవరు? ఇప్పుడు రాము 5 feet ఉన్నాడు అనుకున్నాం, ఈయన 5.1 feet ఉన్నాడు అనుకున్నాం. ఇప్పుడు ఎవరు టాల్ అని చెప్తావు? సో వీళ్ళిద్దరిని కంపేర్ చేస్తుంటావు కాబట్టి ఇక్కడ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అనే ఒక టాపిక్ కూడా వచ్చింది మీ క్లాస్ లో, అది కూడా అయిపోయింది. వీళ్ళు ఇద్దరి మధ్య కంపారిజన్ చెప్పేటప్పుడు మనం ఏ డిగ్రీ యూజ్ చేస్తామమ్మా, కంపారిటివ్ డిగ్రీ. ఇద్దరి గురించి చెప్పేటప్పుడు కంపారిటివ్ డిగ్రీ యూజ్ చేస్తాం. అప్పుడు ఇక్కడ ఏం చెప్తాము, ఎవరికంటే హైట్ ఉన్నారు, సోము రాము కంటే హైట్ ఉన్నారు. అప్పుడు ఏం చెప్పాలి ఇక్కడ సెంటెన్స్, సోము ఈజ్ టాల్. టాల్ కి కంపారిటివ్ డిగ్రీ ఏంటి, టాలర్. సోము ఈజ్ టాలర్ దాన్, రాము కంటే సోము పొడుగున్నాడు. సోము ఈజ్ టాలర్ దాన్ రాము. అర్థమైందమ్మా. ఇక్కడ ఇద్దరి మధ్య కంపారిజన్ యూజ్ చేసేటప్పుడు మాత్రమే కంపారిటివ్ డిగ్రీ యూజ్ చేయాలి. ఖచ్చితంగా THAN దాన్ అనేది రాయాలి. ఇప్పుడు అదే చాలా మంది ఉన్నారు క్లాస్లో, 10 మంది మధ్యలో సోమునే హైట్, అందరికంటే సోమునే హైట్, టాల్ ఉన్నాడు, పొడుగు ఉన్నాడు. అప్పుడు ఏం చెప్తాము, సోము ఈజ్ ద టాలెస్ట్, లేకపోతే సోము ఈజ్ ద టాలెస్ట్ బాయ్ ఇన్ ద క్లాస్లో అందరికంటే పొడుగు ఎవరమ్మా, సోము. ఇదేంటి, సూపర్లేటివ్ డిగ్రీ. అందరిలో కల్లా హైట్ ఎక్కువ. చాలా మంది దగ్గర కంపారిజన్ జరిగేటప్పుడు ఈ సూపర్లేటివ్ డిగ్రీ వాడాలి. ఈ సూపర్లేటివ్ డిగ్రీకి ముందు ఖచ్చితంగా ద అనేది రాయాలి. ఓకేనా, అర్థమైందమ్మా. సోము ఈజ్ ద టాలెస్ట్ బాయ్ ఇన్ ద క్లాస్ లో చాలా మంది ఉన్నారు, చాలా మందిలో టాల్ గా ఉన్నది ఎవరు, సోము. అప్పుడు ఏం రాస్తున్నాను, సోము ఈజ్ ద టాలెస్ట్ బాయ్. సూపర్లేటివ్ డిగ్రీ వాడేటప్పుడు ఖచ్చితంగా ద వాడాలి. ఓకేనా, సోము ఈజ్ ద టాలెస్ట్ బాయ్ ఇన్ ద క్లాస్.
అట్లానే ఇద్దరు గర్ల్స్ ఉన్నారు, లేకపోతే ఇద్దరు మంచి రెండు బర్డ్స్ ఉన్నాయి. పీకాక్ ప్యారెట్ ఉంది, పీకాక్ క్రో అనుకుందాం, లేకపోతే పీకాక్ ప్యారెట్ ఉన్నాయి. పీకాక్ ప్యారెట్ లో ఏది బ్యూటిఫుల్ గా ఉంటుంది? పీకాక్ బ్యూటిఫుల్ గా ఉంటుంది అంటా నేను. అప్పుడు ఏం రాస్తాను? పీకాక్ ఈజ్ మోర్ బ్యూటిఫుల్. పీకాక్ ఈజ్ మోర్ బ్యూటిఫుల్ దాన్, ఇక్కడ చూడండి బ్యూటిఫుల్ కి మాత్రం కంపారిటివ్ డిగ్రీ వాడేటప్పుడు EREST వాడము, మోస్ట్ రాయాలి. ఓకేనా? పీకాక్ ఈజ్ మోర్ బ్యూటిఫుల్ దాన్ ప్యారెట్. అదే చాలా ఒక ఫారెస్ట్ లో చాలా బర్డ్స్ ఉన్నాయి, అన్ని బర్డ్స్ లో కల్లా పీకాక్ చాలా బాగుంటుంది. అప్పుడేం రాయాలి? పీకాక్ ఈజ్ ద మోస్ట్. ఇక్కడ చూడండి నేనేం రాశాను, చాలా మధ్యలో కంపారిజన్ జరిగేటప్పుడు సూపర్లేటివ్ డిగ్రీ అన్న, సూపర్లేటివ్ డిగ్రీలో ఏం రాశాను? ది మోస్ట్. పీకాక్ ఈజ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ బర్డ్ ఇన్ ద పార్క్, లేకపోతే ఇన్ ద ఫారెస్ట్, ఏదైనా అది మీ ఇష్టం. ఇన్ ద పార్క్. ఓకేనా? ఇప్పుడు అర్థమైంది కదమ్మా లాస్ట్ క్లాస్. కంపారిటివ్ డిగ్రీ, సూపర్లేటివ్ డిగ్రీ, పాజిటివ్ డిగ్రీ. ఇది డిస్క్రిప్టివ్ నౌన్. ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నౌన్స్ ఉన్నాయి, అవేంటి అనేవి ఇప్పుడు మనం ఒక్కొక్కటి చదువుకుందాం. ఓకేనమ్మా? దిస్ ఈస్ డిస్క్రిప్టివ్ అడ్జెక్టివ్. ఈ డిస్క్రిప్టివ్ అడ్జెక్టివ్ ని కూడా అడ్జెక్టివ్ ఆఫ్ క్వాంటిటీ అంటాం. ఈ డిస్క్రిప్టివ్ అడ్జెక్టివ్ ఏమంటామమ్మా? అడ్జెక్టివ్ ఆఫ్ క్వాంటిటీ. సారీ, క్వాంటిటీ కాదు, క్వాలిటీ. అడ్జెక్టివ్ ఆఫ్ క్వాలిటీ. ఈ డిస్క్రిప్టివ్ అడ్జెక్టివ్ ని అడ్జెక్టివ్ ఆఫ్ క్వాలిటీ అంటాం. ఎందుకంటే దాని యొక్క క్వాలిటీ అంటే గుణాన్ని, ఆ నౌన్ కానీ ప్రొనౌన్ యొక్క గుణాన్ని తెలియజేస్తుంది కాబట్టి దాన్ని అడ్జెక్టివ్ ఆఫ్ క్వాలిటీ అన్నారు. డిస్క్రిప్టివ్ అడ్జెక్టివ్ అయినా అనొచ్చు, అడ్జెక్టివ్ ఆఫ్ క్వాలిటీ అనే అనొచ్చమ్మా. ఇవి రెండు ఏం చేస్తాయి అంటే వాటి యొక్క గుణాన్ని, సైజ్ ని, షేప్ ని, కలర్ ని, మెటీరియల్ ని తెలియజేస్తాయి కాబట్టి వాటిని ఏమంటావు? డిస్క్రిప్టివ్ అడ్జెక్టివ్. ఇది చూడండి, షీ హ్యాజ్ ఎ లాంగ్ హెయిర్. ఈ హెయిర్ ఎలా ఉందని డిస్క్రైబ్ చేస్తుంది? లాంగ్, పొడవుగా ఉంది అని డిస్క్రైబ్ చేస్తుంది. దాని యొక్క క్వాలిటీయే కదా డిస్క్రైబ్ చేస్తుంది. సో దీన్ని ఏమంటాము? డిస్క్రిప్టివ్ అడ్జెక్టివ్, లాంగ్ అనేది. ఇప్పుడు నెక్స్ట్ టైప్ ఆఫ్ అడ్జెక్టివ్ ఏంటంటే మనం చదువుకునేది ఈ క్లాస్ లో మనం చూస్తే నెక్స్ట్ టైప్ ఆఫ్ అడ్జెక్టివ్ ప్రాపర్ అడ్జెక్టివ్. ఇప్పుడు మనం చెప్పుకోబోయే అడ్జెక్టివ్ ఏంటంటే ప్రాపర్ అడ్జెక్టివ్. ఈ ప్రాపర్ అడ్జెక్టివ్ లోకి వెళ్లే ముందు నేను మిమ్మల్ని ఒక చిన్న క్వశ్చన్ అడుగుతానమ్మా, ఆన్సర్ చెప్పండి. ఇంతకు ముందు క్లాస్ లో ప్రీవియస్ క్లాసెస్ లో మనము ప్రాపర్ నౌన్ అంటే ఏంటి అనేది తెలుసుకున్నాము. చెప్పండి, ప్రాపర్ నౌన్ అంటే ఏంటి? చెప్పాలమ్మా, ప్రాపర్ నౌన్ అంటే ఏంటి? ప్రాపర్ నౌన్ అంటే ఏంటి? వెరీ గుడ్. స్పెసిఫిక్ గా ఒక పర్సన్ నుండి కానీ, ఒక ప్లేస్ కానీ, ఒక యానిమల్ కానీ, ఒక థింగ్ కానీ స్పెసిఫిక్ గా వాటి యొక్క నేమ్స్ తెలిస్తే దాన్ని ఏమంటాం? ప్రాపర్ నౌన్ అంటాం. ఇక్కడ ప్రాపర్ అడ్జెక్టివ్ కూడా అంతేనమ్మా. డిఫైన్స్, ప్రాపర్ అడ్జెక్టివ్ డిఫైన్స్ టు స్పెసిఫిక్, refers to a specific person, place or thing. ఇట్లా స్పెసిఫిక్ గా ఒక పర్సన్ గురించి, ఒక ప్లేస్ గురించి తెలియజేసే అడ్జెక్టివ్స్ ని ప్రాపర్ అడ్జెక్టివ్ అంటే, ప్రాపర్ నౌన్స్ గురించి తెలియజేసే అడ్జెక్టివ్స్ ని ప్రాపర్ అడ్జెక్టివ్స్ అంటామమ్మా. అంతే. ఇప్పుడు చూడండి, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ ప్రాపర్ అడ్జెక్టివ్స్ అన్ని ఎప్పుడు క్యాపిటల్ లెటర్స్ తోనే ఉంటాయి. ప్రాపర్ అడ్జెక్టివ్స్ ఆల్వేస్ స్టార్ట్స్ విత్ క్యాపిటల్ లెటర్స్.
Proper adjectives always starts with capital letters. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి అమ్మా. ది ఇండియన్ ఫ్లాగ్ has 3 colors. The Indian flag has 3 colors. ఇండియా ఫ్లాగ్ కి, ఇండియా వాళ్ళ ఫ్లాగ్ ఏమంటాము ఇండియన్ ఫ్లాగ్. ఇక్కడ ఇండియన్ అనేది ఏమవుతుంది ప్రాపర్ అడ్జెక్టివ్ అవుతుంది. చూడండి ఎవరి ఫ్లాగ్ అమ్మా ఇండియా అనే ఒక ప్లేస్, అది ఒక్క ప్లేస్, ఆ ఇండియా అనేది ఒక్క ప్లేస్ కి మాత్రమే ఉంటుంది కదా అది. సో ఆ ఇండియా అనేది ఏంటి ప్రాపర్ నౌన్. ఆ ప్రాపర్ నౌన్ ని కి యూజ్ చేసే అడ్జెక్టివ్ ఇండియన్ ఫ్లాగ్. ఇండియన్ ఫ్లాగ్ హ్యాస్ 3 కలర్స్. ఇండియా వాళ్ళ ఫ్లాగ్ ఏమంటాము ఇండియన్ ఫ్లాగ్ అంటాం. ఇక్కడ ఈ ఇండియన్ అనేది ఏమవుతుందంటే ప్రాపర్ అడ్జెక్టివ్ అవుతుంది. ఇది స్పెసిఫిక్ గా ఒక్కదానికి మాత్రమే ఉంటుంది కాబట్టి దీన్ని ప్రాపర్ అడ్జెక్టివ్ అన్నాము. ఇక్కడ చూడండి డూ యూ, ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. డూ యూ లైక్ కామెడీ మూవీస్. మూవీస్ లో చాలా రకాలు ఉంటాయి, కానీ ఇక్కడ నేనేమంటున్నాను పర్టికులర్ గా ఒకదాని గురించే మాట్లాడుతున్నాను కాబట్టి ఇక్కడ ఈ కామెడీ ఏమవుతుంది ప్రాపర్ అడ్జెక్టివ్ అవుతుంది. ఇంకా చూడండి రాణి లవ్స్ చైనీస్ ఫుడ్. ఇది పర్టికులర్ గా చైనీస్ అనేది ఏంటి ఒక చైనా వాళ్ళని లేకుంటే చైనీస్ కి సంబంధించిన దాన్ని మాత్రమే మనం చైనీస్ అంటాం. స్పెసిఫిక్ గా దానికి సంబంధించిన దాన్ని మాత్రమే దీంతో యూజ్ చేస్తాం. సో ఆ పర్టికులర్ కంట్రీకి యూజ్ చేసే అడ్జెక్టివ్ ఏంటి చైనీస్. చైనాకి సంబంధించి యూజ్ చేసేది చైనీస్. సో ఇదేమవుతుంది ప్రాపర్ గా స్పెసిఫిక్ గా ఒక్కదానికి మాత్రమే యూజ్ చేస్తాం. తినే అన్నిటి ఫుడ్స్ ని చైనీస్ ఫుడ్స్ అనం కదమ్మా. సపరేట్ గా ఒక్కదాన్ని చూసి అన్ని మూవీస్ ని కామెడీ మూవీస్ అన్నావు. స్పెసిఫిక్ గా ఒక్కదాన్నే అంటాము కామెడీ వచ్చేదాన్ని కామెడీ మూవీ అంటాం. సో స్పెసిఫిక్ గా దానికి ఒక్కదానికే సంబంధించి ఉంటుంది కాబట్టి అది ఏమవుతుంది ప్రాపర్ అడ్జెక్టివ్. ఇక్కడ ఇది ప్రాపర్ అడ్జెక్టివ్. ఇక్కడ ఇండియన్ ఫ్లాగ్, ఇక్కడ ఇండియన్ అనేది ప్రాపర్ అడ్జెక్టివ్. ఇక్కడ కామెడీ ప్రాపర్ అడ్జెక్టివ్. ఇంకోటి చూడండి సచిన్ టెండూల్కర్ ఈజ్ అన్ ఇండియన్ ప్లేయర్, లేకపోతే ధోని ఈజ్ అన్ ఇండియన్ ప్లేయర్. ధోని ఈజ్ అన్ ఇండియన్ ప్లేయర్ అంటాను. అప్పుడు ఇక్కడ ప్రాపర్ అడ్జెక్టివ్ ఏంటమ్మా ఇండియన్. అర్థమైంది కదా. ఇప్పుడు ప్రాపర్ అడ్జెక్టివ్ రిఫర్స్ టు స్పెసిఫిక్ పర్సన్ ప్లేస్ ఆర్ థింగ్. పర్టికులర్ పర్సన్ కి కానీ పర్టికులర్ ప్లేస్ కి కానీ పర్టికులర్ వస్తువుకి కానీ సంబంధించిన వాటి గురించి మాట్లాడే వాటిని మనము ప్రాపర్ అడ్జెక్టివ్స్ అంటాం. అంటే ప్రాపర్ నౌన్స్ గురించి ఇన్ షార్ట్ ప్రాపర్ నౌన్స్ గురించి మాట్లాడే వాటిని మనం ప్రాపర్ అడ్జెక్టివ్స్ అంటాము. ఈ ప్రాపర్ అడ్జెక్టివ్స్ ఎప్పుడు క్యాపిటల్ లెటర్స్ తోనే స్టార్ట్ అవుతాయి. ఎగ్జాంపుల్స్ చూడండి ఇండియన్ ఫ్లాగ్ హ్యాస్ 3 కలర్. పర్టికులర్ గా ఇండియా అనే ప్లేస్ కి సంబంధించిన వాటికి మాత్రమే మనము ఇండియన్ అని యూజ్ చేస్తాము. సో ఇక్కడ ఇండియన్ అనేది ప్రాపర్ అడ్జెక్టివ్. ఏ ప్లేస్ కి సంబంధించిన కానీ ఇండియా అని వాడడం కదమ్మా. అలాగా రాణి లవ్స్ చైనీస్ ఫుడ్, చైనాకి సంబంధించిన వాటిని మాత్రమే చైనీస్ అంటాము. అర్థమైందా. సో ఇక్కడ ఇది ఏమవుతుంది ప్రాపర్ అడ్జెక్టివ్. ఓకేనా క్లియర్ అమ్మా. ప్రాపర్ అడ్జెక్టివ్స్ అంటే ఏం లేవు, అవి ఒక స్పెసిఫిక్ పర్సన్ కి పర్టికులర్ గా ఒక పర్సన్ కి పర్టికులర్ గా ఒక ప్లేస్ కి పర్టికులర్ గా ఒక థింగ్ కి సంబంధించినవి మాత్రమే అయితే వాటిని ప్రాపర్ అడ్జెక్టివ్స్ అంటాము. ఇక్కడ ఈ ప్రాపర్ అడ్జెక్టివ్స్ ఎప్పుడు క్యాపిటల్ లెటర్స్ తోనే స్టార్ట్ అవుతాయి. చూడండి ఇక్కడ మీరు చూస్తే ఇండియన్ ఫ్లాగ్ లో ఐఏ ఎలా రాస్తుంది క్యాపిటల్ లెటర్, చైనీస్ సి క్యాపిటల్ లెటర్, కామెడీ సి క్యాపిటల్ లెటర్. దట్ ఈస్ ప్రాపర్ అడ్జెక్టివ్. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ అడుగుతాను, అందులో ప్రాపర్ అడ్జెక్టివ్ ఏదో మీరు చెప్పాలి. ఇప్పుడు దీనికి ఆన్సర్ చెప్పండి అమ్మా.
ధోని ఈజ్ అన్ ఇండియన్ క్రికెట్ ప్లేయర్. ఇప్పుడు ఇందులో ప్రాపర్ అడ్జెక్టివ్ ఏంటి? వెరీ గుడ్, ఇండియన్. సూపర్, దట్ ఈస్ ప్రాపర్ అడ్జెక్టివ్. అర్థమైంది కదా మీకు ప్రాపర్ అడ్జెక్టివ్ అంటే? ఓకే, నెక్స్ట్ మనము క్వాంటిటేటివ్ అడ్జెక్టివ్. నెక్స్ట్ మనం ఏం చెప్పుకుందాం? క్వాంటిటేటివ్ adjective. Next type of adjective, quantitative adjective. ఇప్పుడు అసలు మీరు కొంచెం డీటెయిల్డ్గా, కొంచెం నిదానంగా రాసే హెడ్డింగ్స్ కనుక చదివితే మీకు ఆ హెడ్డింగ్స్లోనే మీకు ఆన్సర్స్ వచ్చేస్తాయేమో. మేడం నెక్స్ట్ ఏం చెప్పబోతున్నారు అనేది మీకు హెడ్డింగ్స్లోనే అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, క్వాంటిటేటివ్, క్వాంటిటీ, క్వాంటిటీల గురించి చెప్పేదాన్నే క్వాంటిటేటివ్ అడ్జెక్టివ్ అంటాం. ఏదైనా ఒక నౌన్ కానీ ప్రొనౌన్ యొక్క క్వాంటిటీని తెలియజేసేదాన్నే క్వాంటిటేటివ్ అడ్జెక్టివ్ అంటాం. క్వాంటిటీ అంటే ఏంటమ్మా? ఎంత మొత్తంలో ఉన్నది అనేది తెలియజేసేదాన్ని మనం క్వాంటిటేటివ్ అడ్జెక్టివ్ అంటాం. Quantitative adjective refers to the quantity of a noun or pronoun. ఒక నౌన్ కానీ ప్రొనౌన్ కానీ క్వాంటిటీ, నౌన్ యొక్క క్వాంటిటీని కానీ ప్రొనౌన్ యొక్క క్వాంటిటీని కానీ తెలియజేసేదాన్ని మనం ఏమంటామమ్మా? క్వాంటిటేటివ్. క్వాంటిటీ కానీ అమౌంట్ కానీ, క్వాంటిటీ అంటే ఎంత, ఎంత ఉన్నది అనే దాన్ని తెలియజేసేదాన్ని క్వాంటిటేటివ్ అడ్జెక్టివ్ అంటాం. దీంట్లోకి వచ్చేటప్పటికి ఎగ్జాంపుల్స్ ఏముంటాయి? ఫ్యూ, మెనీ, సమ్, కపుల్, ఎనీ, ఆల్, ఇలాంటివన్నీ క్వాంటిటేటివ్ అడ్జెక్టివ్స్. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్స్ రాస్తే ఎగ్జాంపుల్స్ బట్టి మీకు తెలుస్తుంది. ఇవి ఏం చేస్తాయి అంటే జనరల్ గా కంబైన్డ్ గా ఎంత అమౌంట్ ఉన్నాయి అనేవి చెప్తాయమ్మా. ఇప్పుడు చెప్తాను చూడండి. ఐ హ్యావ్ సమ్ వాటర్ ఇన్ ద బాటిల్. ఐ హ్యావ్, ఇది ఏమవుతుంది అంటే జనరల్ అమౌంట్ అని చెప్తుంది. జనరల్ అమౌంట్. ఓకే, ఇప్పుడు చూడండి, ఐ హ్యావ్ సమ్ వాటర్ ఇన్ ద బాటిల్. ఇక్కడ నౌన్ ఏంటమ్మా? వాటర్ అనేది నౌనే, బాటిల్ అనేది నౌనే. సో కొంచెం సేపు బాటిల్ ని పక్కన పెట్టు. ఇక్కడ వాటర్, ఈ వాటర్ అనేవి ఎన్ని ఉన్నాయి? కొంచెం ఉన్నాయి, అవునా కదా? ఈ కొంచెం దేన్ని డిస్క్రైబ్ చేస్తుంది? నౌన్ ని డిస్క్రైబ్ చేస్తుంది. సో ఇది అడ్జెక్టివ్. ఈ వాటర్ అనే నౌన్ ని ఈ సమ్ అనేది డిస్క్రైబ్ చేస్తుంది కాబట్టి ఇది అడ్జెక్టివ్ అయింది. ఈ అడ్జెక్టివ్స్ లో కూడా ఇప్పుడు మనం ఎన్ని రకరకాలు చెప్పుకుంటున్నాం కదా, అందులో ఇది ఏ రకం కిందకి వస్తుంది అంటే క్వాంటిటేటివ్ అడ్జెక్టివ్. దాని కొలత చెప్తుంది, ఎంత ఉన్నాయి అనేది చెబుతుంది కాబట్టి ఇది ఏమవుతుంది? క్వాంటిటేటివ్ అడ్జెక్టివ్. ఇప్పుడు అర్థమైందా? ఇక్కడ వాటర్ అనేవి ఉన్నాయి, కానీ ఎంత వాటర్ ఉన్నాయి అనేది చెప్పేది ఏంటి? ఈ సమ్ అనేది. సో ఇది మామూలుగా అడ్జెక్టివ్ గ్రూప్ లోకి వస్తుంది. ఆ గ్రూప్ లో ఎలాంటి టైప్ అంటే అడ్జెక్టివ్, క్వాంటిటేటివ్ అడ్జెక్టివ్ ఆర్ quantitative adjective or adjective of quantity. Adjective of quantity. అర్థమైందే కదా? మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను, మీకు అర్థమవుతుంది. ప్రతిసారి అయి కాదు, ఇప్పుడు ఎగ్జాంపుల్ మాట్లాడు. రోషన్, రోషన్ ate all the pizza. ఇక్కడ రోషన్ అనేది ఒక నౌన్, ఈ నౌన్ పక్కన పెడదాం. ఇక్కడ పిజ్జా అనేది ఇంకొక నౌన్. ఇక్కడ పిజ్జా ఏమైంది? ఆల్ అంటే మొత్తం పిజ్జా తినేసాడు. ఎవరు తినేసాడమ్మా? రోషన్. ఈ రోషన్ ఎంత పిజ్జా తిన్నాడు అనేది చెప్పేది ఏంటి? ఈ ఆల్. సో ఈ ఆల్ ఏమవుతుంది?
ఈ పిజ్జా అనేది నౌన్. ఈ పిజ్జాలో ఎంత భాగం, ఎంత తిన్నాడు రోషన్, ఈ పిజ్జా గురించి చెప్పేది వర్డ్ ఏంటి ఇక్కడ? ఆల్. ఈ ఆల్ అనేది అడ్జెక్టివ్, ఎందుకంటే అది పిజ్జా గురించి మాట్లాడుతుంది, ఇక్కడ ఉన్న నౌన్ గురించి మాట్లాడుతుంది కాబట్టి అది అడ్జెక్టివ్. ఈ అడ్జెక్టివ్ లో ఎంత ఎంత క్వాంటిటీ అనేది, ఎంత క్వాంటిటీ ఈ పిజ్జాలో తిన్నాడు, ఎంత మొత్తం తిన్నాడు అనేది చెప్తున్న వర్డ్ ఏంటి? యాల్. సో యాల్ ఏమవుతుంది? క్వాంటిటేటివ్ అడ్జెక్టివ్ అవుతుంది. సో యాల్ ఏమవుతుందమ్మా? క్వాంటిటేటివ్ అడ్జెక్టివ్ అవుతుంది. సో ఇప్పుడు మీకు క్వాంటిటేటివ్ అడ్జెక్టివ్ అంటే ఏంటో అర్థమైంది. క్వాంటిటేటివ్ అడ్జెక్టివ్ ఏం చేస్తుంది? క్వాంటిటీ, అది ఎంత మొత్తంలో ఉన్నది అనేది చెప్తుంది. అర్థమైందమ్మా క్వాంటిటేటివ్ అడ్జెక్టివ్ అంటే? ఇప్పుడు చూడండి ఇంకొకటి ఎగ్జాంపుల్ చెప్తాను. all the students have to participate in the program. స్కూల్లో ఒక ప్రోగ్రామ్ జరుగుతుంది అనుకున్నాం. సరే ఇప్పుడు రేపు సంక్రాంతి జరుగుతుంది కదా, దాని గురించే మాట్లాడుకుందాం. సంక్రాంతి వస్తుంది కదమ్మా, దాని గురించే మాట్లాడుకుందాం. సంక్రాంతికి ఏదో ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నారు స్కూల్ వాళ్ళు. ఇప్పుడు మీ ప్రిన్సిపల్ సార్ వచ్చి అక్కడ అనౌన్స్మెంట్ ఇస్తున్నారు, ఆల్ ద స్టూడెంట్స్ హ్యావ్ టు పార్టిసిపేట్ ఇన్ ద ప్రోగ్రామ్. రేపు వచ్చే సంక్రాంతి ప్రోగ్రామ్ లో అందరూ స్టూడెంట్స్ ఖచ్చితంగా పార్టిసిపేట్ చేయాలి అంటున్నారు. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు ఇందులో నౌన్ ఏంటి, అడ్జెక్టివ్ ఏంటి, అక్కడ ఉన్న అడ్జెక్టివ్ ఎలాంటి టైప్ ఆఫ్ అడ్జెక్టివ్ నాకు చెప్పాలి. స్టూడెంట్స్, మేడం స్టూడెంట్స్ అంటే నేమ్ ఆఫ్ పర్సన్ లేకపోతే నేమ్ ఆఫ్ పీపుల్. ఓకే, స్టూడెంట్స్ నౌన్ మేడం, వెరీ గుడ్, సూపర్. ఇప్పుడు ఈ నౌన్ డిస్క్రైబ్ చేస్తున్న వర్డ్ ఏంటి? అందరూ స్టూడెంట్స్, అందరు పిల్లలు, కాబట్టి ఇది అడ్జెక్టివ్. ఓకే, ఇది ఎలాంటి అడ్జెక్టివ్ అమ్మా? వెరీ గుడ్, క్వాంటిటేటివ్ అడ్జెక్టివ్. ఎంతమంది పిల్లలు పార్టిసిపేట్ చేయాలి అనేది చెప్తున్నది కాబట్టి ఈ ఆల్ అనేది ఏమవుతుంది? అడ్జెక్టివ్ ఆఫ్ క్వాంటిటీ ఆర్ క్వాంటిటేటివ్ అడ్జెక్టివ్. క్లియర్ కదమ్మా, అందరికి అర్థమైంది కదా? ఓకే, ఇప్పుడు ఇక్కడ ఇంకొక టైప్ ఆఫ్ అడ్జెక్టివ్ చెప్పుకుందాం. అప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పి ఆ రెండింటి మధ్య డిఫరెన్స్ కూడా చెప్తానమ్మా. చూడండి, ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు క్వాంటిటేటివ్ అడ్జెక్టివ్ అర్థమైంది కదా. నేను ఇమీడియట్ గా ఇప్పుడు మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేసేలా ఇంకో టాపిక్ చెప్తున్నాను, కానీ కన్ఫ్యూజ్ అవ్వద్దు, కొంచెం నిదానంగా అర్థం చేసుకోండి. అడ్జెక్టివ్ ఆఫ్, ఇప్పుడు నెక్స్ట్ ఏం చెప్తున్నానంటే నేను అడ్జెక్టివ్ ఆఫ్ నెంబర్ అని చెప్తున్నాను. అడ్జెక్టివ్ ఆఫ్ క్వాంటిటీ, అడ్జెక్టివ్ ఆఫ్ నెంబర్. ఇప్పుడు ఇక్కడ అడ్జెక్టివ్ ఆఫ్ నెంబర్ అంటే ఏంటమ్మా? ఇక్కడ ఇందాక ఏంటి, గుంపుగా చెప్పింది, అంటే ఒక గ్రూప్ లో చెప్తూ వచ్చింది, ఇంత గ్రూప్ ఇంతమంది, కొన్ని వాటర్, కొన్ని మనుషులు, కొన్ని. ఇప్పుడు ఇక్కడ అట్లా కాదు, స్పెసిఫిక్ నెంబర్ చెప్తుంది. ఇక్కడ ఎక్కడ ఏం జరిగింది? జనరల్ అమౌంట్, ఇక్కడ స్పెసిఫిక్ నెంబర్. ఇప్పుడు నా దగ్గర ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఇక్కడ ఇందాక కొన్ని పెన్స్ ఉన్నాయి నా దగ్గర, ఐ హ్యావ్ సమ్ పెన్స్. లేకపోతే ఐ హ్యావ్ ఫ్యూ యాపిల్స్, నా దగ్గర కొన్ని యాపిల్స్ ఉన్నాయన్న. ఏమంటున్నా? ఐ హ్యావ్ ఫ్యూ యాపిల్స్, కొన్ని ఉన్నాయని చెప్తున్నా. ఇక్కడ అట్లా కాదు, ఎన్ని ఉన్నాయో చెప్పాలి. ఎన్ని ఉన్నాయో స్పెసిఫిక్ గా దాని నెంబర్ చెప్పాలి. నెంబర్ చెప్తే వాటిని ఏమంటామంటే అడ్జెక్టివ్స్ ఆఫ్ నెంబర్ అంటాము. అడ్జెక్టివ్స్ ఆఫ్ నెంబర్ అంటాం. కొన్ని సార్లు ఇఫ్ యూ, సమ్ అనేవి కౌంటబుల్ నౌన్స్ కి వాడినప్పుడు అది కూడా అడ్జెక్టివ్ ఆఫ్ నెంబర్ అవుతుంది. మనం ఎక్సర్సైజ్ చేసేటప్పుడు ప్రాక్టీస్ మీద అడ్జెక్టివ్స్ ఆఫ్ నెంబర్ అవుతుందమ్మా అది. ఇప్పుడు చెప్తాను చూడండి, ఐ హ్యావ్ 3 పెన్స్. ఐ హ్యావ్ 3 పెన్స్. ఇక్కడ నా దగ్గర ఎన్ని పెన్స్ ఉన్నాయమ్మా? ఇక్కడ పెన్ అనేది నౌన్. ఈ పెన్ యొక్క క్వాంటిటీ ఎంత? 3. ఈ 3 అనేది ఏమవుతుంది? అడ్జెక్టివ్ ఆఫ్ నెంబర్. ఇది నౌన్. ఈ నౌన్ యొక్క క్వాంటిటీ ఎంత? ఈ 3. ఈ 3 అనేది ఏమవుతుంది? అడ్జెక్టివ్ ఆఫ్ నెంబర్. ఇందులో కూడా ఇప్పుడు చూడండి, షీ గాట్ ఫస్ట్ ర్యాంక్.
షీ గాట్ ఫస్ట్ ర్యాంక్. ఈ ర్యాంక్ అనేది నౌన్. ఎన్నో ర్యాంక్ వచ్చింది ఆమెకి? ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. ఫస్ట్ అనేది ఏమవుతుందమ్మా? అడ్జెక్టివ్ ఆఫ్ నెంబర్ అంటారు. మేడం ఏంది మేడం, ఇందాక 3 ఉంటే అడ్జెక్టివ్ ఆఫ్ నెంబర్ అన్నారు, ఇక్కడ ఫస్ట్ అని ఉంది, ఇప్పుడు అడ్జెక్టివ్ ఆఫ్ నెంబర్ అవుతున్నాం. షీ గాట్ 1 ర్యాంక్ అనొచ్చు కదా, ఎక్కడైనా అంటామమ్మ 1 ర్యాంక్ అని. ఎన్నో ర్యాంక్ వచ్చింది నీకు అంటే ఫస్ట్ ర్యాంక్ వచ్చింది అంటాం, అవునా కాదా? సో ఈ ఫస్ట్ ర్యాంక్ అనేది కూడా ఏమవుతుంది? అడ్జెక్టివ్ ఆఫ్ నెంబర్ అవుతుంది. ఇంకోటి, మీ ఇంట్లో ఎన్ని బెడ్రూమ్స్ ఉన్నాయి అంటే ఏం చెప్తారు? 2 బెడ్రూమ్స్ అంటారు. అదే మీది ఎన్ని బెడ్రూమ్స్ హౌస్ అంటే ఏం చెప్తారు? ఇక్కడ డిఫరెన్స్ అబ్జర్వ్ చేయండి. మీ ఇంట్లో ఎన్ని బెడ్రూమ్స్ అంటే ఏం చెప్తారు? 2 బెడ్రూమ్స్ అంటారు. ఎన్ని బెడ్రూమ్స్ అంటే ఏమంటారు? 2 బెడ్రూమ్స్ అంటారు. ఎన్ని బెడ్రూమ్స్ హౌస్ మీది అంటే, ఎన్ని బెడ్రూమ్స్ హౌస్ అంటే డబుల్ బెడ్రూమ్ హౌస్. డబుల్ బెడ్రూమ్ హౌస్. ఎన్ని బెడ్రూమ్స్ హౌస్? డబుల్ బెడ్రూమ్ హౌస్. ఎన్ని బెడ్రూమ్స్ ఉన్నాయంటే 2 బెడ్రూమ్స్ అనేది. ఇక్కడ ఈ బెడ్రూమ్స్ అనేది నౌన్, నేమ్ ఆఫ్ అ ప్లేస్, నౌన్. ఇప్పుడు ఇదేమవుతుంది? అడ్జెక్టివ్ అవుతుంది. ఏ టైప్ ఆఫ్ అడ్జెక్టివ్ అమ్మా ఇది? అడ్జెక్టివ్ ఆఫ్ నెంబర్, ఎందుకంటే నెంబర్ చెప్పాం కాబట్టి. ఇక్కడ ఈ డబుల్, ఇది బెడ్రూమ్ అనేది నేమ్ ఆఫ్ అ ప్లేస్, కానీ ఇక్కడ ఎలాంటి హౌస్? డబుల్ బెడ్రూమ్ హౌస్. కాబట్టి ఇది కూడా ఏమవుతుంది? అడ్జెక్టివ్ ఆఫ్ నెంబర్ అవుతుంది. కానీ ఇప్పుడు ఒక చిన్న మాట చెప్తాను, తర్వాత మీకు ఇందాక ఇప్పుడు చెప్పిన ఎగ్జాంపుల్స్ అన్ని అర్థం. ఈ స్పెసిఫిక్ నెంబర్స్ లో మనకి 3 టైప్స్ ఉంటాయమ్మా. ఇప్పుడు చూడండి, ఇట్లా 1 2 3 4 వీటన్నిటిని ఏమంటామంటే కార్డినల్ నెంబర్స్ అంటాము. కార్డినల్ నెంబర్స్ అంటాం. వీటిని ఏమంటామంటే కార్డినల్ నెంబర్స్ అంటాం. అట్లాగే ఫస్ట్, సెకండ్, థర్డ్, ఇట్లా వీటిని ఆర్డినల్ నెంబర్స్. వీటిని ఏమంటామంటే ఆర్డినల్ నెంబర్స్ అంటాము. ఓకేనా? నెక్స్ట్ సింగిల్, డబుల్, ట్రిపుల్. మీకు కావాలంటే నోట్ చేసుకోండి అమ్మా నాతో పాటే, ఓకేనా? సో దట్ మీకు మళ్ళీ తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోవడానికి యూస్ఫుల్ గా ఉంటుంది. మల్టిప్లికేటివ్ నెంబర్స్. సో ఇలాంటి నెంబర్స్ అన్నిటి గురించి చెప్పే వాటన్నిటిని ఏమంటామంటే మనము ఇట్లా నెంబర్స్, స్పెసిఫిక్ గా నెంబర్స్ గురించి చెప్పే వాటిని అడ్జెక్టివ్స్ ఆఫ్ నెంబర్ అంటాము. ఓకేనమ్మా? ఇప్పుడు అడ్జెక్టివ్స్ ఆఫ్ క్వాంటిటీలో ఎంత క్వాంటిటీ చెప్తుంది అనే దాన్ని చెప్తాము. అట్లాగే అట్ ద సేమ్ టైం నెంబర్ వచ్చింది అనుకోండి అందులో, దాన్ని అడ్జెక్టివ్ ఆఫ్ నెంబర్ అంటాం. ఇప్పుడు ఒక్కోసారి వాడు ఆప్షన్స్ లో అడ్జెక్టివ్ ఆఫ్ నెంబర్ ఇవ్వకుండా డైరెక్ట్ అడ్జెక్టివ్ ఆఫ్ క్వాంటిటీ అని ఇస్తే దట్ కమ్స్ అండర్ అడ్జెక్టివ్ ఆఫ్ క్వాంటిటీ ఓన్లీ. అర్థమైందా? ఇప్పుడు సమ్ టైమ్స్ సమ్ యాపిల్స్ అని వచ్చింది అనుకోండి, యాపిల్స్ అనేది కౌంటబుల్ నౌన్ కదా, ఈ కౌంటబుల్ నౌన్ తో పాటు ఒక్కోసారి వచ్చే ఈ సమ్ అనేది కూడా అడ్జెక్టివ్స్ ఆఫ్ నెంబర్ అవుతుంది. మనం ప్రాక్టీస్ మీద చెప్తాను చూడండి. ఇంకొకటి, హౌ మెనీ చిల్డ్రన్ ఆర్ దేర్ ఇన్ ద క్లాస్? దేర్ ఆర్ 18 boys and 12 girls in the class. 12 girls in the class. ఇప్పుడు ఇందులో అడ్జెక్టివ్ ఆఫ్ నెంబర్ ఏది చెప్పండి? ఈ 18, ఈ 12 అనేవి ఏమవుతాయమ్మా? అడ్జెక్టివ్స్ ఆఫ్ నెంబర్, ఎందుకంటే స్పెసిఫిక్ గా నెంబర్స్ చెప్తున్నారు కదా. సో ఇవి ఏమవుతాయి? అడ్జెక్టివ్స్ ఆఫ్ నెంబర్స్. ఇంకొక ఎగ్జాంపుల్ అడుగుతాను. ది ఫోర్త్ బాయ్ in the line ranked first in the exam. ఇక్కడ చూడండి, ఎగ్జామ్ లో ఫస్ట్ ర్యాంక్ ఎవరికి వచ్చిందమ్మా? ఫోర్త్ బాయ్. ఎన్నో బాయ్? లైన్ లో ఉన్న ఎన్నో బాయ్ కి ఫోర్త్ బాయ్. సో ఇక్కడ ఈ ఫోర్త్ అనేది ఏమైంది? అడ్జెక్టివ్ ఆఫ్ నెంబర్ అయింది. ఇక్కడ ఫస్ట్ ర్యాంక్ అనేది కూడా ఇక్కడ ఇట్లా కూడా రాయొచ్చు, గాట్ ఫస్ట్ ర్యాంక్. ఇక్కడ చూడండి, నేను ఇంకోలా రాస్తాను చూడండి. ఇప్పుడు 2 అడ్జెక్టివ్స్ వచ్చినాయి ఒకే సెంటెన్స్ లో, గాట్
ఫస్ట్ ర్యాంక్ ఇన్ ద ఎగ్జామ్. ఇక్కడ ఎన్నో ర్యాంక్, ర్యాంక్ అనేది నౌన్, ఎన్నో ర్యాంక్ వచ్చింది ఫస్ట్ ర్యాంక్. ఈ ఫస్ట్ ర్యాంక్ అనేది ఏమైందమ్మా, ఎడ్జెక్టివ్ అయింది. ఇదేమైంది, నౌన్. ఇక్కడ బాయ్ అనేది నౌన్, ఇక్కడ ఫోర్త్ అనేది ఎడ్జెక్టివ్. ఎలాంటి ఎడ్జెక్టివ్ అయింది ఇది? ఇది కూడా ఎలాంటి ఎడ్జెక్టివ్ అయింది చెప్పాలి. ఎవ్రీవన్ షుడ్ ఓపెన్ యువర్ మౌత్. ఎలాంటి ఎడ్జెక్టివ్ అయింది? ఎడ్జెక్టివ్ ఆఫ్ నెంబర్. అర్థమైందా? ఇప్పుడు ఇప్పుడు మనం ఏమేమి డిస్కస్ చేసుకున్నాం? డిస్క్రిప్టివ్ ఎడ్జెక్టివ్ గురించి చెప్పుకున్నాము. ఇంకేం చెప్పుకున్నాము? ఎడ్జెక్టివ్ ఆఫ్ క్వాంటిటీ చెప్పుకున్నాము, ఎడ్జెక్టివ్ ఆఫ్ నెంబర్ చెప్పుకున్నాము, ప్రాపర్ ఎడ్జెక్టివ్స్ చెప్పుకున్నాము. 4 టైప్స్ చెప్పుకున్నాము. నెక్స్ట్ ఇప్పుడు ఏంటి? డెమాన్స్ట్రేటివ్ ఎడ్జెక్టివ్. డెమాన్స్ట్రేటివ్ ఎడ్జెక్టివ్ ఆర్ ఎడ్జెక్టివ్ ఆఫ్ డెమాన్స్ట్రేషన్. Adjective, demonstrative adjective or adjective of demonstration. ఈ డెమాన్స్ట్రేషన్ కి డెమాన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్ ఆర్ అడ్జెక్టివ్ ఆఫ్ డెమాన్స్ట్రేషన్ అంటే ఏం లేదు. ఇవి ఏం చేస్తాయి అంటే ఒక నౌన్ ని కానీ ప్రొనౌన్ ని కానీ పాయింట్ అవుట్ చేసి చూపించడానికి. పాయింట్ అవుట్ ఏ నౌన్ ఆర్ ఏ ప్రొనౌన్. పాయింట్ అవుట్ ఏ నౌన్ ఆర్ ఏ ప్రొనౌన్. లేకుంటే show the position of a noun or a pronoun. Show the position of a noun or pronoun show the position of a noun or a pronoun in a space or a time. ఒక టైంలో కానీ, ఒక ప్లేస్లో కానీ, ఒక దాంట్లో కానీ, ఒక నౌన్ కానీ ప్రొనౌన్ కానీ ఒక పొజిషన్ ని చూపించడానికి వాడే ఎడ్జెక్టివ్ ని డెమాన్స్ట్రేటివ్ ఎడ్జెక్టివ్ అంటాము. ఇప్పుడు నేను ఒక సెంటెన్స్ రాస్తానమ్మా. ఇప్పుడు నేను చెప్పను అందులో డెమాన్స్ట్రేటివ్ ఎడ్జెక్టివ్ ఏంటి అనేది, మీరే చెప్పాలి. ఓకేనా? ఎగ్జాంపుల్, చదువుతున్నారా అందరు? బోర్డు మీద ఏం రాశాను? గివ్ మీ దట్ బ్లూ వాటర్ బాటిల్. ఇప్పుడు నేను అడుగుతున్నాను మిమ్మల్ని, గివ్ మీ దట్ బ్లూ వాటర్ బాటిల్. ఇప్పుడు అందులో నాకు డెమాన్స్ట్రేటివ్ ఎడ్జెక్టివ్ ఏంటి చెప్పండి. లేకుంటే బ్లూ కూడా తీసేయండి. గివ్ మీ దట్ వాటర్ బాటిల్. గివ్ మీ దట్ వాటర్ బాటిల్. గివ్ మీ దట్ వాటర్ బాటిల్ అన్నాను. ఇప్పుడు అందులో డెమాన్స్ట్రేటివ్ ఎడ్జెక్టివ్ ఏంటి? ఎస్, దట్ అనేది డెమాన్స్ట్రేటివ్ ఎడ్జెక్టివ్. ఎందుకంటే ఆ వాటర్ బాటిల్ ఇవ్వండి. ఇప్పుడు నేను ఏమంటున్నానమ్మా, ఆ వాటర్ బాటిల్ ఇవ్వండి. దేని వైపు చూపిస్తున్నాను? బాటిల్ వైపు చూపిస్తున్నాను. ఎక్కడున్నది? ఆ దూరంగా ఉన్నది. ఆ వాటర్ బాటిల్ ఇవ్వండి అంటున్నా. సో ఇక్కడ ఈ దట్ అనేది ఏం చేస్తుంది? దాని యొక్క పొజిషన్ చెప్తుంది. ఎక్కడున్నది? అక్కడున్నది. ఆ వాటర్ బాటిల్ ఇవ్వండి. ఏం చెప్తున్నాను? ఆ వాటర్ బాటిల్ ఇవ్వండి. ఈ దట్ అనేది ఏమైంది? డెమాన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్ అయింది. ఈ డెమాన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్ ఏం చెప్తుందంటే నియర్ ఆర్ ఫార్, ఒక ఆబ్జెక్ట్ కానీ ఒక పర్సన్ కానీ నియర్ ఆర్ ఫార్ ఉన్నారో లేదా చెప్తుంది. ఇంకొక ఎగ్జాంపుల్, ఇంకొకటి చూడండి. దిస్ టైం ఈసారి, దిస్ టైం ఐ విల్ గెట్ గుడ్ మార్క్స్. ఈసారి నేను మంచి మార్క్స్ తెచ్చుకుంటానమ్మా. సారీ, దిస్ టైం ఐ విల్ గెట్ గుడ్ మార్క్స్. సహజంగా మనం ప్రతిసారి ఇంట్లో చెప్పే డైలాగ్ ఇదే అమ్మా. ఏంట్రా ఈసారి మార్కులు సరిగ్గా రాలేదు అమ్మా, ఈసారి ఖచ్చితంగా మంచి మార్క్స్ తెచ్చుకుంటానమ్మా. లేకపోతే నాన్న ఈసారి మంచి మార్క్స్ తెచ్చుకుంటాను. ఓకే, సహజంగా చెప్పే మాట. సో అట్లాంటిది ఒక సెంటెన్స్ రాశాను. దిస్ టైమ్ ఐ విల్ గెట్ గుడ్ మార్క్స్. ఇప్పుడు ఇందులో డెమాన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్ ఏంటి?
దిస్. ఎందుకంటే ఈ దిస్ అనేది ఏం చెప్తుంది, దాని యొక్క పాయింట్అవుట్ చేస్తున్నాం, ఈసారి అని పాయింట్అవుట్ చేస్తున్నాం. కాబట్టి ఈ దిస్ అనేది ఏమవుతుంది, డెమాన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్. డెమాన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్ ఏం చేస్తుందమ్మా, పాయింట్అవుట్స్ నౌన్ ఆర్ ప్రొనౌన్. ఇంకొకటి చూడండి, దీస్ మ్యాంగోస్ ఆర్ స్వీట్. ఏ మ్యాంగోస్ స్వీట్ ఉన్నాయి, ఈ మ్యాంగోస్. దీస్ మ్యాంగోస్ ఆర్ స్వీట్. ఏ మ్యాంగోస్ స్వీట్ ఉన్నాయమ్మా, ఈ మ్యాంగోస్. ఈ మ్యాంగోస్ స్వీట్ ఉన్నాయి. ఆ మ్యాంగోస్ కాదు, అక్కడున్న మ్యాంగోస్ కాదు, ఈ మ్యాంగోస్. ఆ మ్యాంగోస్ అంటే నేనేం చెప్పాలి, దోస్ మ్యాంగోస్. అక్కడ దూరంగా ఉన్నాయంటే దోస్, దగ్గర ఉన్నాయంటే దీస్. ఓకేనా, అర్థమైందా? ఇవి డెమాన్స్ట్రేటివ్ adjectives. Demonstrative adjectives are used to point out specifically. ఏదైనా ఒక ప్రొనౌన్ ని కానీ నౌన్ ని కానీ స్పెసిఫిక్ గా పాయింట్అవుట్ చేయడానికి యూజ్ చేసేదాన్ని ఏమంటాము, డెమాన్స్ట్రేటివ్ adjective. నెక్స్ట్ టైప్ ఆఫ్ adjective అమ్మా, దిస్ కార్ ఈజ్ ఎక్స్పెన్సివ్. ఈ కార్ చాలా ఖరీదైన కారు, ఈ కార్. ఇక్కడ దిస్ అనేది ఏమవుతుంది, డెమాన్స్ట్రేటివ్ adjective. నెక్స్ట్ possessive adjective. Next type of adjective, possessive adjective. ఈ పొసెసివ్ అడ్జెక్టివ్ ఏం చేస్తుందంటే ఏం లేదమ్మా, దిస్ పొసెసివ్ అడ్జెక్టివ్ రిఫర్స్ టు పొసెషన్ ఆన్ ఓనర్షిప్. పొసెషన్ ఆర్ ఓనర్షిప్ ఆఫ్ ఎ నౌన్ ఆర్ ఎ ప్రొనౌన్. ఒక నౌన్ కానీ ప్రొనౌన్ యొక్క ఓనర్షిప్ ని తెలియజేస్తుంది. పొసెషన్ ఆర్ ఓనర్షిప్ ఆఫ్ అ నౌన్ ఆర్ ఎ ప్రొనౌన్. ఆఫ్ ఎ నౌన్ ఆర్ ప్రొనౌన్. ఒక నౌన్ యొక్క లేకపోతే ప్రొనౌన్ యొక్క పొసెషన్ ని తెలియజేసేదాన్ని ఏమంటాం మనము, పొసెసివ్ ప్రొనౌన్ అంటాం. పొసెసివ్ అడ్జెక్టివ్ అంటాం. ఈ పొసెసివ్ అడ్జెక్టివ్స్ ఎగ్జాంపుల్స్ చూడండి. పొసెసివ్ అడ్జెక్టివ్ మై, హిస్, అవర్, యువర్, దేర్, హర్, ఇట్స్. ఇవన్నీ పొసెసివ్ అడ్జెక్టివ్స్ ఏమో. ఇప్పుడు ఎట్లానో చెప్తాను చూడండి. సెంటెన్సెస్ లో ఎగ్జాంపుల్స్ చెప్తాను చూడండి. ఇప్పుడు మీరు ఎగ్జామ్ సరిగ్గా రాయలేదమ్మా, రాయలేదు. మీ ఫాదర్ వచ్చారు, మీ ఫాదర్ కి మీ ప్రిన్సిపల్ సార్ చెప్తున్నారు, లేకపోతే మీ టీచర్ చెప్తుంది. ఏం చెప్తుంది, యువర్ చైల్డ్, మీ అబ్బాయి. యువర్ చైల్డ్ లేకపోతే మీ అమ్మాయి. యువర్ చైల్డ్ ఈజ్ నాట్ రైటింగ్ ఎగ్జామ్స్ ప్రాపర్లీ. ఏంటి, ఎగ్జామ్స్ సరిగ్గా రాయట్లేదు. ఎవరు, మీ పాప, మీ బాబు. ఇక్కడ చైల్డ్ అనేది నౌన్. ఎవరి చైల్డ్ అమ్మా, యువర్, మీ చైల్డ్. అంటే ఇక్కడ ఈ నౌన్ గురించి చెప్తుంది. ఈ పొసెషన్, ఈ నౌన్ ఎవరిది, మీ అని చెప్తుంది. కాబట్టి ఇదేమవుతుంది, పొసెసివ్ అడ్జెక్టివ్. మీ బాబు, మీ పాప. అర్థమైందా? ఈ నౌన్ ప్రొనౌన్ ఎవరికి సంబంధించింది అనేది చెబుతున్నది. కాబట్టి ఇక్కడ ఈ యువర్ ఏమవుతుంది, పొసెసివ్ అడ్జెక్టివ్ అవుతుంది. ఇంకొకటి చెప్తా చూడండి. మై, బాగా తిరిగి వచ్చారు, లేకపోతే బాగా ఆడుకొని వచ్చారు. వాళ్ళు మీకు స్పోర్ట్స్ అవర్ ఉన్నదమ్మా, బాగా ఆడి వచ్చారు. అప్పుడు మీ ఫ్రెండ్ తో మీరు చెప్తున్నారు, రే నా కాళ్ళు చాలా నొప్పి పుడుతున్నాయి రా, నా కాళ్ళు చాలా నొప్పి పుడుతున్నాయి. ఏం చెప్తున్నారు, మై లెగ్స్ ఆర్ పెయినింగ్. నా కాళ్ళు నొప్పి పుడుతున్నాయి. ఏం చెప్తున్నారు, నా కాళ్ళు నొప్పి పుడుతున్నాయి. ఇక్కడ నౌన్ ఏంటి, కాళ్ళు అనేది నౌన్. ఎవరి కాళ్ళు, నీ యొక్క కాళ్ళు, నీ కాళ్ళు. కాబట్టి ఈ కాళ్ళు ఎవరివి అనేది చెప్తుంది. కాబట్టి ఇది ఏమవుతుంది, పొసెసివ్ అడ్జెక్టివ్. అర్థమైందమ్మా, ఎవరికి అనేది పొసెసివ్ అడ్జెక్టివ్. నెక్స్ట్ ఇంకొక కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను చూడండి. హర్ కార్ లేకుంటే హర్ పెన్ రైట్స్ స్మూత్లీ. ఆమె పెన్ చాలా స్మూత్ గా రాస్తుంది. ఎవరి పెన్ అమ్మ రాస్తున్నది అక్కడ, ఆమె పెన్. సో ఇక్కడ హర్ అనేది ఏమవుతుంది, పొసెసివ్
అడ్జెక్టివ్. అర్థమైందా ఇప్పుడు మీకు పొసెసివ్ అడ్జెక్టివ్స్ గురించి? ఈ పొసెసివ్ అడ్జెక్టివ్స్ ఏం చేస్తాయంటే అవి ఎవరి పొజిషన్, అది ఓనర్షిప్, ఆ ఎవరికి సంబంధించినవి, ఏ నౌన్ కి ఏ ప్రొనౌన్ కి సంబంధించినవో చెప్పేదాన్నే మనము పొసెసివ్ అడ్జెక్టివ్ అంటాము. క్లియర్ కదా? ఇప్పటి వరకు మనం ఏమేమి చెప్పుకున్నాం? అడ్జెక్టివ్స్ అంటే ఏంటో చెప్పుకున్నాం, డిస్క్రిప్టివ్ అడ్జెక్టివ్ ఏంటి, ప్రాపర్ అడ్జెక్టివ్ ఏంటో చెప్పుకున్నాము, అడ్జెక్టివ్స్ ఆఫ్ క్వాంటిటీ చెప్తున్నాము, అడ్జెక్టివ్స్ ఆఫ్ నెంబర్ చెప్పుకున్నాము. తర్వాత ఇంకేం చెప్పుకున్నాము? పొసెసివ్ అడ్జెక్టివ్స్ చెప్పుకున్నాము, ఇంకా డెమోన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్స్ చెప్పుకున్నాం. సో నెక్స్ట్ టైప్ ఆఫ్ అడ్జెక్టివ్ ఇప్పుడు డిస్ట్రిబ్యూటివ్ అడ్జెక్టివ్. ఇప్పుడు నెక్స్ట్ మనం చెప్పుకునే టైప్ ఏంటమ్మా? డిస్ట్రిబ్యూటివ్ అడ్జెక్టివ్. నెక్స్ట్ టైప్ ఆఫ్ అడ్జెక్టివ్స్ డిస్ట్రిబ్యూటివ్ adjectives. This distributive adjective refers to items or members of a group as an individual. ఏం లేదమ్మా, ఈ డిస్ట్రిబ్యూటివ్ అడ్జెక్టివ్ ఏం చేస్తుందంటే కొన్ని ఐటమ్స్ కానీ కొన్ని మెంబర్స్ కానీ ఒక గ్రూప్ గా కలిపి ఒక ఇండివిజువల్ గా చెప్తుంది. ఎట్లా అంటే డిస్ట్రిబ్యూట్ చేస్తుంది, దేన్నైనా డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. నలుగురు మధ్యలో కానీ 10 మందిలో కానీ డిస్ట్రిబ్యూట్ చేసేటప్పుడు యూజ్ చేసే అడ్జెక్టివ్స్ ని డిస్ట్రిబ్యూటివ్ అడ్జెక్టివ్స్ అని చెప్తాం. చూడు, ఈచ్ చైల్డ్, లేకపోతే ఎవ్రీ స్టూడెంట్ షుడ్ కమ్ టు ద పార్టీ. ప్రతి ఒక్క స్టూడెంట్, ఇక్కడ ఏంటి, ఒక్కొక్క స్టూడెంట్ రావాలి అని చెప్తుంది, కానీ అందరినీ కలిపి ఒక గ్రూప్ గా ఎలా చెప్తున్నాము? ఎవ్రీ స్టూడెంట్, ప్రతి ఒక్క స్టూడెంట్ పార్టీకి రావాలి. ఇక్కడ స్టూడెంట్ అనేది నౌన్, స్టూడెంట్ గురించి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నది ఏంటమ్మా? ఎవ్రీ. సో ఇక్కడ ఈ ఎవ్రీ అనేది ఏమవుతుంది? డిస్ట్రిబ్యూటివ్ అడ్జెక్టివ్. నెక్స్ట్, ఐదర్ ఆఫ్ యూ క్యాన్ ప్లే ద గేమ్. మీ ఇద్దరిలో ఎవరైనా ఆడొచ్చు. ఇక్కడ ఏం చేస్తుంది? డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. ఆ గేమ్ మీ ఇద్దరిలో ఎవరైనా ఆడొచ్చు అనేది ఎట్లా చెప్తుంది? ఐదర్ ఆఫ్ యూ. సో ఇక్కడ ఈ ఐదర్ అనేది ఏమవుతుందమ్మా? డిస్ట్రిబ్యూటివ్ అడ్జెక్టివ్. ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ అనేది జరుగుతుంది. ఐదర్ ఆఫ్ యూ కెన్ ప్లే ద గేమ్, నైదర్ ఆఫ్ యూ కెన్ ప్లే ద గేమ్. మీరు ఇద్దరిలో ఎవరు ఆడకూడదు గేమ్, ఇద్దరిలో ఎవరైనా ఆడొచ్చు. అర్థమవుతుందా? బోత్ క్యాట్స్ చేస్డ్ ద డాగ్స్. బోత్ క్యాట్స్ చేస్డ్ ద డాగ్. బోత్ క్యాట్స్ చేస్డ్ ద డాగ్. రెండు క్యాట్స్ వెంబడపడ్డాయి. రెండు క్యాట్స్ డాగ్ ని చేసినాయి. సో ఇక్కడ ఎవ్రీ, ఈదర్, బోత్, ఐదర్, నైదర్, ఈచ్ పర్సన్ గాట్ దేర్ లంచ్. ఈచ్ పర్సన్, ఇక్కడ అందరూ స్టూడెంట్స్, ఇక్కడ ఒక్కొక్క పర్సన్, ఈచ్ పర్సన్ గాట్ దేర్ లంచ్. ప్రతి ఒక్క మనిషికి వాళ్ళ భోజనం అందింది, తెచ్చుకున్నారు. లేకుంటే అర్థమైందా? చూడండి, ఎవ్రీ, ఐదర్, బోత్, ఈచ్, ఇవన్నీ ఏం చేస్తాయి? చాలా మంది ఉన్నారు, దాన్ని కలెక్టివ్ గా ఒక పదంతో ఏం యూజ్ చేస్తున్నాం? ఎవ్రీ స్టూడెంట్, ప్రతి ఒక్క స్టూడెంట్, ఈచ్ పర్సన్, ప్రతి ఒక్క పర్సన్, ఒక్కొక్కళ్ళకి ఇట్లా. సో ఇవన్నీ ఏమవుతాయమ్మా? డిస్ట్రిబ్యూటివ్ అడ్జెక్టివ్స్ అంటే డిస్ట్రిబ్యూట్ చేస్తుంటాయి. సో ఇవి ఏమంటాం? డిస్ట్రిబ్యూటివ్ అడ్జెక్టివ్స్. నెక్స్ట్ టైప్ ఆఫ్ అడ్జెక్టివ్ ఇంటరోగేటివ్ అడ్జెక్టివ్. ఇంటరోగేట్ అంటేనే తెలుస్తుంది ఏమవుతుంది? క్వశ్చన్ కి యూజ్ చేసే వాటిని మనం ఏమంటాం? ఇంటరోగేటివ్ అడ్జెక్టివ్స్ అంటాం. ఇంటరోగేటివ్.
WH words that comes before a noun are called as interrogative adjectives. Interrogative words interrogative adjectives used to ask questions. ఏం లేదమ్మా, ఏదైనా ఒక WH వర్డ్ అనేది మీకు నౌన్ కి ముందు కనుక కనిపిస్తే దాన్ని ఇంటరాగేటివ్ అడ్జెక్టివ్ అంటాము. ఎగ్జాంపుల్స్ వచ్చేటప్పటికి విచ్, వాట్, హూస్, వేర్, ఇవన్నీ చూడండి WH. ఈ WH వర్డ్స్ కనుక మీరు నౌన్ కి ముందు కనుక చూసినట్లయితే అవన్నీ ఏమవుతాయమ్మా, ఇంటరాగేటివ్ adjectives అవుతాయి. If a WH word is found in front of a noun, then these are known as interrogative adjectives. Example చెప్తాను. Whose book is that? Whose book is that? బుక్, ఆ బుక్ ఎవరిది? ఆ బుక్, అక్కడ ఉన్న బుక్ ఎవరిది? బుక్ ఎవరిది, ఏ మనిషికి సంబంధించింది అని అడుగుతున్నాం కదా. సో అదేమవుతుంది, ఇంటరోగేటివ్ అడ్జెక్టివ్. పర్సన్ గురించి అడుగుతున్నాం కదమ్మా ఇక్కడ, సో అదేమవుతుంది, ఇంటరోగేటివ్ అడ్జెక్టివ్. ఇంకోటి చూడండి, హూస్ వాటర్ బాటిల్ ఈజ్ ఆన్ ద బెంచ్. ఆ బెంచ్ మీద ఉన్న వాటర్ బాటిల్ ఎవరిది? హూస్ వాటర్ బాటిల్ ఈజ్ ఆన్ ద బెంచ్. ఆ బెంచ్ మీద ఉన్న వాటర్ బాటిల్ ఎవరిది? మళ్ళీ పర్సన్ ని అడుగుతున్నాము. సో ఇదేమవుతుంది, ఇంటరోగేటివ్ అడ్జెక్టివ్. ఒక నౌన్ కి ముందు ఉన్నది కాబట్టి ఇది ఇంటరోగేటివ్ అడ్జెక్టివ్. ఇంకొకటి, విచ్ డ్రెస్ డూ యూ లైక్? నీకు ఏ డ్రెస్ నచ్చింది? నీకు ఏ డ్రెస్ నచ్చింది? నౌన్ కి ముందు WH వర్డ్ ఉంది, సో ఇది ఇంటరోగేటివ్ అడ్జెక్టివ్. నీకు ఏ డ్రెస్ నచ్చింది? ఇంకొకటి, విచ్ టీమ్ స్కోర్డ్ హైయెస్ట్ మార్క్స్? విచ్ టీమ్ స్కోర్ హైయెస్ట్ ఇన్ ద లాస్ట్ మ్యాచ్? లాస్ట్ మ్యాచ్ లో ఏ టీం ఎక్కువ స్కోర్ చేసింది? అక్కడ ఏమైంది, విచ్. ఆ విచ్ అనేది ఏమైందమ్మా, ఇంటరోగేటివ్ అడ్జెక్టివ్. విచ్ కలర్ డూ యూ లైక్? లేకపోతే విచ్ కలర్ డూ యూ వాంట్? నీకు ఏ కలర్ కావాలి? రెడ్ కలరా, బ్లూ కలరా, గ్రీన్ కలరా, పింక్ కలరా? అర్థమైందా అమ్మా? ఇది మీ అడ్జెక్టివ్స్ టాపిక్ అండ్ టైప్స్ ఆఫ్ అడ్జెక్టివ్స్. ఇదేంటి, ఇంటరోగేటివ్ అడ్జెక్టివ్స్ క్వశ్చన్స్ కోసం యూజ్ చేస్తాం. జనరల్ గా యూజ్ చేసే ఇంటరోగేటివ్ అడ్జెక్టివ్స్ విచ్, వాట్, హూస్, వేర్. ఏదైనా ఒక నౌన్ కి ముందు కనుక మనం WH వర్డ్ కనుక చూసినట్లయితే అది ఏమవుతుందంటే ఇంటరోగేటివ్ అడ్జెక్టివ్ అవుతుంది. ఇవాళ మనం ఏమేమి టైప్స్ ఆఫ్ అడ్జెక్టివ్స్, అసలు అడ్జెక్టివ్స్ ఏమేమి టైప్స్ ఉంటాయి, మనం అన్ని చెప్పుకున్నామా లేదా అనేది చూసి ఒక చిన్న యాక్టివిటీ చేసిన తర్వాత ఈ క్లాస్ ఎండ్ చేద్దాం, ఓకేనా? సో మనం అడ్జెక్టివ్స్ అంటే ఏంటో చెప్పుకున్నాం. అడ్జెక్టివ్స్ ఆర్ ద వర్డ్స్ దట్ డిఫైన్స్ ఆర్ క్వాలిఫైస్ ఎ నౌన్ ఆర్ ప్రొనౌన్. మనం ఏమేమి చెప్పుకున్నాం, డిస్క్రిప్టివ్ అడ్జెక్టివ్, అడ్జెక్టివ్స్ qualify noun or pronoun. ఇది adjective అంటే కదమ్మా. ఇప్పుడు డిస్క్రిప్టివ్ మనం ఏమేమి టైప్స్ చదువుతున్నామో అన్నిటి మీద ఒక చిన్న యాక్టివిటీ చేద్దామమ్మా. డిస్క్రిప్టివ్ అడ్జెక్టివ్, ప్రాపర్ అడ్జెక్టివ్, నెక్స్ట్ ఏమేమి చెప్తున్నాం, క్వాంటిటేటివ్ అడ్జెక్టివ్. అంటే క్వాంటిటీని చెప్పేదాన్ని ఏమంటాము, క్వాంటిటేటివ్ అడ్జెక్టివ్. అడ్జెక్టివ్ ఆఫ్ నెంబర్. నెక్స్ట్ డెమోన్స్ట్రేటివ్ adjective. Next ఏంటమ్మా, డెమోన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్, డిస్ట్రిబ్యూటివ్ అడ్జెక్టివ్,
distributive, adjective, possessive, adjective, interrogative, adjective. ఇవి కదా మనం ఇవాళ చెప్పుకున్న క్లాస్ లో. లాస్ట్ క్లాస్ లో మీరు డిస్క్రిప్టివ్, అడ్జెక్టివ్,